మాతృదేవోభవ. అస్థిర జీవనంబునకు ఆత్మమయంబగు క్షీరవార్ధికిన్ సుస్థిర బంధమేర్పరచు శుద్ధ మనంబున సంగినట్టి నీ అస్థికలెందుగల్పవలెన మరో. శాపాసరతీర శారదాంఘ్రిస్థిత గౌతమీ సలిల రేఖలలో నిన్ను చూచుకుందునే. బాసరతీర శారదాంఘ్రిస్థిత గౌతమీ సలిల రేఖలలో నిన్ను చూచుకుందునే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 104వ భాగానికి స్వాగతం పలుకుతాం. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. భగవంతుణ్ణి మనం సేవించే విధానంలో 4 రకాలు ఉన్నాయి. క్రమంగా ఆ 1వ స్థితి నుంచి ఆ 4వ స్థితికి ఎదగాలి. మనం ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండిపోయి ఈ జన్మకి ఇంతే అని అనుకోకూడదు. అదంతా మన ప్రయత్నం మీదే ఉంది, భగవద్ అనుగ్రహం కాదు. మనం భగవంతుడిని ఎలా ప్రార్థించాలో భగవంతుడు ఎలా అనుగ్రహిస్తాడు? మిమ్మల్ని ఎలా అడగాలో మీరే చెప్పండి అంటే అలాగే అడిగే విధానం కూడా తెలియద్దా? ఆయన అక్కడికే అన్నాడు ఓపిగ్గా. చతుర్విధ భజంతే మాం జనా సుకృతిన అర్జున. పుణ్యాత్ములైన జనులు నన్ను 4 విధాలుగా అర్చన చేస్తారు. 4 విధాల వాళ్ళు ఉంటారు నన్ను పూజించేవాళ్ళు. నాకు తెలుసు ఆ విషయం. అంటే అసలు వీళ్ళు ముందే సుకృతిన అని ఎందుకన్నాడు అంటే, కొంత సుకృతం కలిగితే తప్ప ఆ దేవుడి మీద నమ్మకం కలగదు. దానికి కొంత సుకృతం ఉండాలి. ఆ నమ్మకం ఉన్నవాళ్ళలో కూడా మనం చూస్తే చాలా తేడాలు కనపడతాయి. అందరి నమ్మకాలు ఒకలా ఉండవు. కొందరు నమ్ముతారు, దేవుణ్ణి నమ్ముతారు, ఆచార సంప్రదాయాలు ఏవి పాటించరు. ఎందుకంటే ఇవన్నీ వేరండి, అసలు ఇవన్నీ అక్కర్లేదండి. ఆ నమ్మకం ఒకటి ఉంటే చాలు. ఆ నమ్మకాన్ని ఆచరణలో పెట్టడమే ఆచారం. దాన్ని అలా ఆచరిస్తూ వెళ్ళడమే సంప్రదాయం. ఏ ఆచారము ఏ సంప్రదాయము చేయనప్పుడు ఈ నమ్మకం దేనికి? మళ్ళీ కాదు. అంచేతను ఆచార సంప్రదాయాలు కూడా అందుకోసం ఏర్పడ్డాయి. అవి చెయ్యాలి. కాకపోతే వాటిలో తత్వాన్ని గ్రహిస్తూ చెయ్యాలి. అంతేకాని వాటికేవో మన ఆధునికమైన బుద్ధిని అనుసరించి మన అర్థాలు మనం చెప్పేసేసి ఇక అది అక్కర్లేదండి అని వ్యాఖ్యానాలు చేయకూడదు. ఎవరికి రమణ మహర్షికి అక్కర్లేదు, మనకెందుకు? మనం రమణీయ మహర్షులు, మనకెందుకు అక్కర్లేదు? మనలో ఉండే కొన్ని రకాల భావాలు పోవు, అవి అలా ఉంచుకుంటాం, సంప్రదాయ భావాలైనా. కొన్ని పోగొట్టుకుంటాం. ఈ పట్టుకుని వేలాడుతూ ఉంటే ఘర్షణే ఉంటుంది మధ్యలో. అందుకని అది పద్ధతి పనికిరాదు. దానికి 4 రకాలు ఉంటారు నన్ను సేవించే వారిలో. అంత సుకృతి మంచివాళ్లే, కానీ వీళ్ళు 4 రకాలు. ఆర్తక జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ. మొదటిది ఆర్తుడు, అంటే ఏదో బాధలో ఉండి నన్ను రక్షించు దేవుడా, నన్ను కాపాడు దేవుడా అంటాడు. గజేంద్రుడు ఉదాహరణ. తప్పకుండా నేను కాపాడతా. దానికి పాపపుణ్యాలతో కూడా నిమిత్తం లేదండి. కాపాడేందుకు తగిన అర్హత సంపాదించుకోవడం అంటే ఆర్తుడు కదా అవసరం. వాడు ఆర్తే అర్హత. అజీర్తితో ప్రార్థన చేయకూడదు, ఆర్తితో ప్రార్థన చేయొచ్చు. కాలక్షేపానికి చేయకూడదు. అందులో కృత్రిమత్వం ఉండకూడదు, కపటత్వం ఉండకూడదు. ఏదో నవ్వులు చేసినట్టు చేయడం, మళ్ళీ రూపాయి ఖర్చు అవ్వకుండా జాగ్రత్త పడడం, పాశ్చర్యతోనే కొత్త నవ్వు చేసేయడం, ఇలాంటివి. మరి ఈ డ్యాన్స్ కార్యక్రమాలు దేవుడు ఒప్పుకోడు. మొత్తం చీరలు అడుగంటే పారేస్తాడు. కట్టుకుందుకు చీర ఉండదంతే. ఇంకా దానం అంటే దానం చేయాల్సిందే ఖచ్చితంగా. ఇందులో నాటకాలు మళ్ళీ తల్లేమో కూతురుకి చేరబడ్డం, కూతురేమో తల్లికి చేరబడ్డం, ఇస్తినమ్మవాయనం, పుచ్చుకుంటున్నమ్మవాయనం, ఈ కార్యక్రమాలు కుదరదు. ఖచ్చితంగా పేదవాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవలసిందే చీర. దానంలో ఎప్పుడూ పేదరికమే మొట్టమొదటి యోగ్యత. రెండవది జ్ఞానం. ఎందుకు చెప్పారు అంటే, ఆ జ్ఞాని అయిన వాడికి ఏదన్నా ఇస్తే దానికి 10 రెట్లు వస్తుంది మనకి జ్ఞానం. ఎందుకంటే పాపం ఆయన జ్ఞానం ఉన్నవాడు ఎందుకు ఈ జ్ఞానికి ఇమ్మని? జ్ఞాని అంటే పండితులు ఎవరైనా ఎందుకు ఇమ్మంటారంటే, సాధారణంగా మాలాంటి పండితుల గురించి కాదు, మహత్తరమైన జ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమీ అడగరు. కానీ వాళ్ళు అన్నం తినాలా వద్దా, ఏదో గుడ్డ కట్టుకోవాలా వద్దా, వాళ్ళకి ఏదో గూడు నీడ ఉండాలా వద్దా, ఓ చోట చెట్టు కింద పడుకోలేరు కదా బొత్తికే కలియుగంలో. అందుకని ఏదో చిన్న ఆశ్రమం ఏర్పాటు చేయడం అక్కడ ఉండడం అది తప్పులేదు. మళ్ళీ దాన్ని ఇంకా మొత్తం కోట్లు నింపేయకూడదు. అక్కడ మళ్ళీ అవినీతి తయారైపోతుంది. అక్కడ అలా చేయకూడదు. అలా చేయించుకోవడమో తప్పే, చేయడమో తప్పే. మళ్ళీ వాడు వ్యాపారం మొదలెట్టేస్తారు. దీన్ని చూసి దొంగ సన్యాసులు తయారవుతారు. అందుకని ముందు ఆర్తితో ప్రార్థన చేస్తారు. వాళ్ళ కోరికలు నేను తీరుస్తానన్నాడు.
ఆ పైన అర్ధార్థి, జిజ్ఞాసు అలా పక్కనట్టండి. అర్ధార్థి రెండవది. కోరికలతో ప్రార్థన చేస్తారు. ఆపదలో ఉండి రక్షించు దేవుడా అని అరవడం ఒక రకం. కోరికలతో ప్రార్థన చేస్తారు. నేను 10వ తరగతి పరీక్ష పాస్ అయ్యేది తిరుపతి తెరిచి గుండు కొట్టించుకుంటా అంటే ఖచ్చితంగా అలా మొక్కుకున్న వాళ్ళు మీరు గమనించండి 90% మందికి 99 ఏమో కూడా జరిగింది. మీరు లేకపోతే తిరుపతిలో ఎప్పుడు చూడండి, మీరు టీవీలో చూడండి, తిరుపతిలో జన సంవర్ధం, రక్తపోటు కాదు భక్తపోటు అని వేస్తున్నారు కింద, భక్తపోటు. మరి ఎందుకండి? వాళ్ళకి ఏం కోరికలు తీరకపోతే ఎలా వస్తున్నారు? ఖచ్చితంగా తీరుతున్నాయి. వెంకటేశ్వర స్వామి మహిమలో రవ్వంత శంకించాల్సింది లేదు. రవ్వంత ఏమీ అందులో అసలు ఆలోచించాల్సిన పని లేదు. నేను స్వానుభవం చెబుతున్నందుకు మొహమాట పడకుండా చెబుతున్నా. భగవంతుడి మీద నాకు భక్తి కుదరాలి. నేను తిరుపతిలో ఓ స్థలం కొన్నాక 4 ఏళ్లకి అది ఎస్ఐండ్ ల్యాండ్ అని తెలిసింది. మనకు తెలియదు, కొనేసాం. మనకి ఈ డాక్యుమెంట్లు అవన్నీ మనకి తెలియదు, ఏదో కొన్నాం. తర్వాత నేను దాన్ని ఎక్కువ బాధపడితే దాన్ని ఏదో చేసే ప్రయత్నం చేసాం, అది కుదరలేదు, మొత్తం మీద కుదరదు. ఇక నీళ్లు వదిలేసాం. తిరుపతి హుండీలో వేసేద్దాం అనుకున్నాను నేను ఆ డాక్యుమెంట్ పట్టుకెళ్ళి. ఆశ్చర్యకరంగా అందుకోసమే పట్టుకెళ్తే తిరుపతిలోనే ఓ సభ పెట్టారు. ఆ సభలో నాకు ఏదో ఇస్తామని చెప్పారు. ఆయనకే చెప్పాలండి, బాగుండదు కదా, ఏదో ఇంత ఇస్తామని చెప్పారు, బాగానే ఉందన్న. ఆ ప్రభుత్వం వారి సభ, చిత్తూరు జిల్లా శత జయంతి ఉత్సవాలు. పూర్వం ఎప్పుడో ఇది 2000, నేను చెప్పేదంతా 2011 సరిగ్గా 3 ఏళ్ల క్రితం. అక్కడ వాళ్ళు ఏదో 5,000 ఇస్తామంటే ఏకంగా దానికి 10 రెట్లు ఇచ్చారు. నేను ఆశ్చర్యపోయాను, ఇంతెందుకు ఇచ్చా. ఎందుకని నేను ఆ గదిలోకి వచ్చినప్పుడు ఈ డాక్యుమెంట్ వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి నేను స్థలం కొన్నాను 1,50,000 పెట్టి, నేను మోసపోయాను, నీ దయ, పిచ్చి బ్రాహ్మణ్ణి అనవసరం ఖర్చు పెట్టాను, నా డబ్బు నాకు ఇచ్చే ఏర్పాటు చేయి, ఇంకా ఎప్పుడు ఇలాంటి పనులు చేయను, దండం పెట్టుకున్నా. ఇది అర్ధార్థి పోని. భగవంతుడు ఎంత దయామయుడో నాకు ఆ క్షణంలో అర్థమైంది ఆశ్చర్యకరంగా. ఆ సభ కడితే వాళ్ళు ఏదో 5,000 ఇస్తామన్నారు, 50,000 ఎందుకంటే కూడా నేను అడిగాను, వాళ్ళని ఇచ్చేశారు. ఎందుకంటే మంత్రులు వచ్చి కూర్చున్నారు, వారికి ఏదో ప్రసంగం నచ్చింది, ఏమి ఇస్తున్నాను అడిగట. కుదరదు, ఆయనకి ఎక్కువ వాళ్ళని ఇమ్మన్నారు. వెంటనే చూడండి, నేను మళ్ళీ గదికి వచ్చి 50 బాబు అడిగిన దానికి 10 రెట్లు ఇప్పించావు, ఎంత గొప్ప దేవుడు అయ్యా అని. 50 ఇచ్చావు కదా, ఇంక 2 దెబ్బలు కూడా 1,50,000 అవుతుంది, నా స్థలం ఖరీదు నాకు వచ్చేసింది అని దండం పెట్టాను చమత్కారంగా. పద్యంలో చెప్పడం మనకు అలవాటు, దేవుడికి పద్యంలో చెప్పేశాను. ఆశ్చర్యం అండి. మన్నాడు పొద్దున విశాఖపట్నంలో నాకు సభ ఉంది, మార్నింగ్ వాకర్ సభ. చల్లపల్లి సూర్యారావు గారిని, మహానుభావుడు, శ్యామల గారిని వారి భార్య కేజీహెచ్లో డాక్టర్, వారు ఏదో సభ పెట్టారు అక్కడ. ఆ సభకు వెళ్ళాను నేను. అక్కడ ఒత్తిడి నివారణ అనే అంశం మీద ప్రసంగం. ఒత్తిడి ఎలా పోవాలో నేను ఇదే చెప్పా. నాకు స్థలం పోయింది, కొన్నాళ్ళు కొంచెం ఒత్తిడి పడ్డాను, నేను భగవంతుడికి వదిలేశాను ఆ భారాన్ని. అక్కడి నుంచి నమశివాయ అనుకుంటున్నాను. శివుడికి వెంకటేశ్వర స్వామికి ఏం తేడా లేదు కదా, నిన్ననే వెంకటేశ్వర స్వామి ఇలా ఇప్పించాడు, నేను పోగొట్టుకున్న సొమ్ములో 3వ. నేను మళ్ళీ ఆ స్థలానికి వడ్డీలు, ఇప్పుడు ఆ స్థలం రేట్ అంతా, ఈ అత్యాశగా నేను పోలా. నా బ్రాహ్మణత్వం నాకు అది నేర్పలేదు, అల్ప సంతోషత్వం నేర్పింది హాయిగా. నా సొమ్ము నాకు వస్తే చాలు అనుకున్నాను నేను. అందుకని నాకు సగం 3వ వంతు వచ్చేసి నీకు 2 అంతస్తులే చాలు. అందుకని ఒత్తిడిని పోగొట్టుకోవచ్చు, భగవంతుడిని నమ్ముకోండి. ఆర్తో జిజ్ఞాసులు అర్ధార్థి అన్నాడు. ఆ కోరుకుంటే ఆయనకి చెప్పండి, మానవ మాత్రం అడక్కండి అని. ఇలాగే ఒత్తిడిని నివారించుకోండి అని చెబితే ఆశ్చర్యకరంగా సరిగ్గా నిర్వహించినటువంటి సూర్యారావు గారు ఆ మర్నాడు నాకు ఉగాది, ఆ రోజు అమావాస్య, మర్నాడు ఉగాది. వారికి ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, ఆయన ఏదో 220 గజాల స్థలం పోయిందని చెప్పాను. విశాఖపట్నంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి దగ్గరలో శ్రీశాంతి విలేజ్ అని చోట 220 గజాల స్థలం నా పేరు రాసేశారు. నేను ఆశ్చర్యపోయాను. ఇది మర్నాడు ఒక్క రోజులో జరిగిన ఈ ఘట్టానికి. ఇంటికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుని, తిరుపతి స్థలమిక తిరిగి రాదనుకొని డీలుపడిన నేను కోలుకొనగా, తిరుపతి స్థలమిక తిరిగి రాదనుకొని డీలుపడిన నేను కోలుకొనగా, శ్రీ విశాఖలోన శ్రీపతి నీచెంత స్థలము సంగినావు కొలుచుకొనేదా. నేను తిరుపతి స్థలం రాదయ్య అంటే విశాఖపట్నంలో మళ్ళీ వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే స్థలం ఇప్పించావు, ఎంత గొప్పవాడు అయ్యా బాబు. స్థలానికి స్థలం ఇప్పించాడు, రూపాయలు ఇప్పిస్తే అయిపోతాయి. ఆ రేటు కదా స్థలం ఇప్పించాడు. పైగా ఇప్పుడు వేళ విశాఖపట్నం ఆంధ్రదేశానికి అయితే మొదటి రాజధాని, లేకపోతే 2వ రాజధాని, ఏదైనా దాని వైభవం దానికి ఉంది. అలా ఉంటాయి. అటువంటి చోట మనకు 4-3 ఏళ్ల క్రితం స్థలం ఇప్పించాడు, ఎంత గొప్పవాడండి వెంకటేశ్వర స్వామి. అందుకే నేను కూడా చమత్కారంగా కొలుచుకునేదా అన్న. ఏమో నిన్ను నమ్మని ఎవరు చెప్పారు, 220 గజాలు ఉందో లేదో కొలుచుకుంటా అని ఒక అర్థం, నిన్ను సేవించుకుంటానని 2వ అర్థం. స్వామివారు ఎంత ఎంత పరవశించిపోతారండి ఇటువంటి పద్యాలకి. ఇది అనుభూతి. అర్ధార్థి, ఖచ్చితంగా కోరిక తీరుతుంది. ఒక క్షణం విరామంతో మరింత మహిమ చెప్పుకుందాం. భగవన్ మార్గాన్ని అనుసరించడంలో ఉండే మెట్లు చూడండి. ముందు ఆపద వచ్చినప్పుడు ఆపద మొక్కులు వాడా అంటాం. ఆర్థోపెడిక్ డాక్టర్ కాదు, అంటే అర్ధార్థి. కోరికలు చెప్పుకున్న ఉదాహరణ తీరుతాయి, ఏం పర్వాలేదు. భగవంతుని అడుగుతుంది, డబ్బులు కావాలి, లక్ష్మీదేవి ముందు నిలబడి అడగండి. ఈ మానవ మాత్రం వీళ్ళు ఏమి ఇస్తారండి, గొట్టం కొడుకు వీళ్ళు ఇచ్చేదంతా. అమ్మవారిని అడుగుదాం, ఆవిడ ఇస్తే మన చేతులు పట్టవు, ఆ నమ్మకం ఉండాలి.
ఎందుకంటే వీడు మీ పద్యాలు రాసి వాడిని పొగిడి వాడి పెళ్లికి వెళ్ళి వ్యాఖ్యానం చేసి అక్కడ పొగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేలా ఉంటే వాడు కొడుకు వాడిని మమ్మల్ని శ్రీరామచంద్రుడు అని పొగిడి ఏం కర్మండి మన పండితులకి. ఆ పొగిడేది వెంకటేశ్వరుని పొగుడుదాం, లక్ష్మీదేవిని పొగుడుదాం, భగవంతుడు సరస్వతీదేవిని మనకి ఇచ్చాడు, ఆ కీర్తి అలా చేద్దాం, వాళ్ళు అనంతమైన సంపదలు ఇస్తారు. ఈ స్థాయి నుంచి క్రమంగా ఈ నమ్మకం పెరగడం ఎందుకోసం నేను చెప్పడం అంటే, ఈ నమ్మకం పెరిగితే జిజ్ఞాసుహు, అసలు ఎందుకు జరుగుతోంది ఇది, మనం కోరగానే భగవంతుడు ఇలా తీర్చడం ఏమిటి, మనకి ఎందుకు తీరుస్తున్నాడు ఆయన, ఆ మూడో మెట్టు కోసం జిజ్ఞాస. ఇది ఎవరైనా మనమెవరు, మనం అడగడం ఏమిటి, ఆయన తీర్చడం ఏమిటి, ఎందుకు ఈయన మన మీద ఆయనకి ప్రేమ. మరి చాలామంది లోకంలో పేదవాళ్ళు ఉన్నారే, వాళ్ళందరికీ ఒక్కసారే 220 గజాల స్థలాలు ఇచ్చే పేద స్థల పథకం అని ఒకటి పెట్టి, శ్రీ వెంకటేశ్వర పేద స్థల పథకం అని పెట్టి ఇచ్చి ఇవ్వడు. ఈ జీవుడు మనస్సులో ఆర్తి పెరగాలి, ఈ కోరికలు కూడా పెరగాలి, అవి తీరుతూ ఉండాలి. అయ్యి బాబోయే నేనే తీరవరా, ఇంకా అడుగుతూ ఉంటావరా, అసలు ఆ దేవుడెవడో చూడాలి కానీ కోరికలు కోరడం ఎవడైనా. జిజ్ఞాస బయలుదేరాలి. జిజ్ఞాస జ్ఞాతుం ఇచ్ఛ, జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక, అది మూడో స్థాయి. అప్పుడు జ్ఞానీచ భరతర్షభ, జ్ఞాని అవుతాడు మనిషి. తెలుసుకునే ప్రయత్నం చేస్తే భగవద్గీత చదువుతాడు, యోగ వాసిష్టం చదువుతాడు, జ్ఞాని కాకపోతే అజ్ఞానాలే అవుతాడు. మంచిది. ఆర్త స్థాయి నుంచి ఆపదలో మొక్కుకునే స్థాయి నుంచి కోరికల అర్ధార్థి స్థాయికి, అక్కడి నుంచి జిజ్ఞాసు స్థాయికి, అక్కడి నుంచి జ్ఞాని స్థాయికి ఎదిగాకే ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి అని స్థిర నిశ్చయంతో ఉండాలి. అందుకని మనం ఎలా ఉంటాం, ఈ జన్మకి ఇలా చాలే ఏదో ప్రార్థన చేసుకోగలుగుతున్నాం, వచ్చే జన్మ ఈ వాయిదాల కార్యక్రమం పనికిరాదండి. అంటే మనకు అసలు ఆ జ్ఞాని దశకి వెళ్ళడం ఇష్టం లేదు, ఈ కోరికల్లో మునిగిపోవాలని ఉంది. ఇంకా ఇది బాగుంది చాలా, ఇలా ఈ ఊర్లు గారెలు అందులో మధ్యలో కన్నం నెయ్యి చాలా బాగున్నాయి ఇవి. అందుకని వదిలిపెట్ట బుద్ధి కావట్లేదు, కానీ వదిలిపెట్టాలి. ఎందుకంటే మానవ జన్మ చాలా దుర్లభం, రాదు ఇది. దీన్ని ఆర్తి స్థాయిలో అర్ధార్థి స్థాయిలో ఉంచకూడదు, ముందుకు తీసుకెళ్ళాలి ఖచ్చితంగాను. అప్పుడే దాని ప్రయోజనం మనం పూర్తిగా పొందగలుగుతాం. అంటే ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని. ఈ జ్ఞాని భక్తులు అంటే అర్థం ఏంటి, చతుర్విధ భజంతే మాం జనా సుకృతన. ఇక్కడ భక్తులు అనలేదు, సుకృతన పుణ్యాత్ములైన జనం 4 విధాలుగా. కొందరు ఏదో ఆపదల్లో నన్ను ప్రార్థిస్తారు, కొందరు ఏవో కోరికల కోసం నన్ను ప్రార్థిస్తారు, కొందరు నా గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో నన్ను సేవిస్తూ ఉంటారు, కొందరు తెలుసుకుని సేవిస్తారు. తెలుసుకోవాలనే ఆసక్తితో సేవించడం వేరు, తెలుసుకున్నాక కూడా సేవించడం వేరు. ఆ జ్ఞాని అయినాక కూడా సేవించాలి భగవంతుడిని. అంటే ఎలాగా, కోరికలు లేవు, ఆర్తి లేదు, మనకు కోరిక లేదు, భయం లేదు, ఇంకెలా సేవిస్తామంటే నిరంతరము నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ. ఇదే సేవ. ఆయన ఎవరైతే మనస్సులో స్మరిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరే ఉంటాను అని భాగవతంలో ఉద్ధవుడికి చెప్పాడు ఆయన. అందుకని శ్రీవారి సేవ అంటే ఇదే, నిరంతర స్మరణ. దీనికి శుచి శుభ్రంతో నిమిత్తం లేదు, ఎందుకంటే మనసులో చేసే స్మరణ. రైల్లో ఉన్నా చేయొచ్చు, స్నానం చేస్తున్నా చేయొచ్చు, ఎక్కడ ఏ పనిలో ఉన్నా చేయొచ్చు. అనవసరపు ఆలోచనలు మనసులో పెట్టుకున్న కంటే ఈ స్మరణ ఎంత గొప్పది. అలా మనం చేసి రాను 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 పాపాలు తగ్గించుకొని పుణ్య సంపద పెంచుకుంటే, ఎప్పుడైనా మనలో కొంచెం లోపాలున్నా పుణ్య సంపద కారణంగా ప్రజలు మనని అర్థం చేసుకుంటారు. పూరిత సద్గుణంబుగల పుణ్యునకు ఒకించుక రూప సంపదల్, పూరిత సద్గుణంబుగల పుణ్యునకు ఇంచుక రూప సంపదల్, దూరములైన వానియడ దొడ్డగుణం వానియడ దొడ్డగ జూతురు బుద్ధిమంతులు, వానియడ దొడ్డగ జూతురు బుద్ధిమంతులు. ఎట్లు ఆరయ గొగ్గులైన మరి అందలి మాధురి జూచిగాదే, ఆరయ గొగ్గులైన మరి అందుల మాధురి జూచిగాదే. ఖర్జూర ఫలంబులన్ ప్రియము లోకులు ప్రియము చొప్పడ లోకులు గొంట భాస్కర. ఖర్జూర ఫలంబులన్ ప్రియము చొప్పడ లోకులు గొంట భాస్కర. ఆ లౌకికమైన జీవితాన్ని ఎంత పరిశీలించారో కానీ ఈ మహాకవులు, మారద వెంకయ్య ప్రభృతులు ఎంత చక్కని ఉదాహరణ అండి. రోజు ఖర్జూర పళ్ళు తినడం ఎవడైనా కనిపెట్టామా? ఖర్జూర పళ్ళు చూడండి, ఎండిపోయిన ఖర్జూర పళ్ళు ఉంటాయి. అవి ఎలా ఉంటాయి, రూపం ఏమైనా బాగుందా? ఏం బాగుంది, చూడడానికి గగ్గులుగా ఉంటాయి. ఆరయ గగ్గులైన మరి, గగ్గులే మొత్తం ఏమిటో గగ్గులు, ఎక్కడ నున్నగా ఉండదు, నునుపు ఉండదు. ఓ ఈత పండు అయినా బాగుంటుంది. కానీ ఆ ఎండు ఖర్జూరం పండు బొగ్గనెట్టుకుంటే
అరగంట పని, బోల్డ్ కాలక్షేపం. రైలు ప్రయాణాల్లో ముఖ్యంగా ఎండు ఖర్జూరాలు చిన్న పొట్లం అందులో పడేసుకుంటే బోల్డ్ కాలక్షేపం. అది ఎప్పటికీ పాడవదు, 6 నెలలు కాదు 6 ఏళ్ళు ఉంటాయి. ఇవి ఉంటాయి, పర్వాలేదు, ఉన్నంతవరకు పెట్టుకోవచ్చు. పైగా బయట దొరికితే రైల్లోనే అమ్ముతారు. అందులో పెద్ద కల్తీ కలిసి ఇంకా అంత మేధావులు తయారవ్వలేదు అనుకుంటా, నా ఉద్దేశం. ఏమో తయారయ్యారేమో తెలియదు. అందుకని ఆ ఎండు ఖర్జూరం మరి అందంగా లేదు కదా, కానీ అందలి మధురి చూచిగాదే. ఆ ఎండు ఖర్జూరం ఇలా బొగ్గరుంటే అది నానుతున్న కొద్దీ నోట్లోకి వస్తున్నటువంటి ఆ మాధుర్యం కోసం కదా దాన్ని సేవిస్తున్నారు జనం. ఖర్జూర ఫలంబులన్ ప్రియము చొప్పడలోకులు గంట భాస్కర. ఎండిపోయిన ఖర్జూరం కూడా గగ్గులుగా ఉన్నా, ఏమీ అందంగా లేకపోయినా దాన్ని ఎందుకు తింటున్నారు అంటే మాధుర్యం తగ్గలేదని కదా. మరి అదే మామూలు పండు ఖర్జూరం, ముంత ఖర్జూరం, పెద్దాపురం ఖర్జూరం అంటారు. దాని అందం వేరు, మరి నిగనగా దాని వ్యవహారం అసలు ఎగలు వాళ్తున్నా సరే తినేయాలనిపిస్తుంది. అలాంటిది కాదు ఇది ఎండు ఖర్జూరం. అలాగే లోకంలో మనం కూడా పూరిత సద్గుణంబు గల పుణ్యునకు, మంచి సద్గుణాలు కలిగినటువంటి పుణ్యాత్మునికి ఇంచుక రూప సంపదల్ దూరములైన, అది అందంగా లేకపోవచ్చు, చింపురు జుట్టుతో ఉండొచ్చు, మొహం నిండా మచ్చలు ఉండొచ్చు, ఏవో రకరకాల చర్మ వ్యాధులు, ఇబ్బందులు ఏవో ఉండొచ్చు. అయినా అతను సద్గుణాల కారణంగా మనం అతన్ని ప్రేమిస్తాం, రూపాన్ని చూసి కాదు. ఎవరన్నా ఒక్కోసారి ఏమిటి ఆయన ఎలా ఉన్నాడంటే, ఎలా ఉంటే ఏమిటి, బంగారం, ఏ మనిషి అందంగానే ఉండగానే సరిపోయిందా అంటాం వెంటనే. ఏ కోకిల ఎంత మధురంగా పాడుతుంది, దాని రూపం చూసాం మనం అంటాం వెంటనే. అంచేతను వానియడ దొడ్డగా చూతురు బుద్ధిమంతులైన వాళ్ళు అతను రూపం లేకపోయినా సరే, రూపం తక్కువగా ఉన్నా, చికాగ్గా ఉన్నా సరే, ఇబ్బందిగా ఉన్నా అతన్ని గౌరవిస్తారు, దొడ్డగా చూతురు. ఎందుకని, ఇగో ఇలాగే ఖర్జూర పళ్ళు రూపం మారిపోయింది, ఎండు ఖర్జూరం గుగ్గులుగా అయిపోయినాయి, నునుపుదనం పోయింది. అయినా మరి బొగ్గనెట్టుకోవడం మానేమా, తినడం మానేమా, దాంట్లో మాధుర్యం పోకుండా చూసుకుంది ఆ ఖర్జూర పండు. అలాగే మన జీవితంలో మనం రూపం కంటే ఎక్కువగా గుణానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ మనలో ఉండే సద్గుణాలు తగ్గిపోకుండా చూసుకోగలగాలి. అలా చూసుకోగలిగితే ఖచ్చితంగా లోకంలో మన గౌరవానికి లోపం ఏమీ ఉండదు. పూరిత సద్గుణంబు గల పుణ్యునకు ఇంచుక రూప సంపదల్ దూరములైన వానియడ దొడ్డగ చూతురు బుద్ధిమంతులు. ఎట్లు ఆరయ గొగ్గులైన మరి అందుల మాధురి చూచిగాదే. ఖర్జూర ఫలంబులన్ ప్రియము చొప్పడ లోకులు గొంట భాస్కర. అంత ఏమీ ఆ చూడ్డానికి ఇంపుగా లేకపోయినా అంత ప్రీతిగా ఎందుకు సేవిస్తారంటే ఇందుకోసమే కదా అన్నాడు. ఇప్పుడు ఒక చమత్కారమైనటువంటి భాషణ. ఒక రాజుగారు కూర్చొని ఉన్నట్ట, తిరుమల రాయుడనే కవి, ఆయన కవిత్వం అంటే ఇష్టమే. కవిగారు వచ్చారట, పద్యం చెప్పవయ్యా అన్నారట. ఏం చెబుతాం, ఆయన తిరుమల రాయుడు కూర్చున్న పక్కన భార్య కూడా కూర్చుంది. ఈ రాజులతో పెద్ద ఇబ్బంది ఏమిటి అంటే, ఏదో స్తోత్రం చేయమని అడుగుతారు. సహజంగా వాళ్ళకి ఆ స్తోత్ర ప్రియులు, సరే పండితులు వాళ్ళు చేస్తారు. వీళ్ళు ఇప్పుడు చేసే ప్రియులు వీళ్ళు, బాగానే ఉంది. కవిత్వం అంటే పొగడితే కదా అనేవాళ్ళు ఉన్నారు ఎప్పటికైనా, పొగడతాలో చెబుతారు. అందులో ఇబ్బంది ఏమిటంటే, ఈ తిరుమల రాయుడు భార్యతో సహా కూర్చున్నాడు. సరే బాగానే ఉంది. ఈ తిరుమల రాయుడికి ఒకటే కన్ను, రెండో కన్ను లేదు, ఒంటికంటి వాడు శుక్రాచార్యుడిలాగా. ఈయన కీర్తించమంటే ఏం కీర్తిస్తారు, ముందు ఒంటిగంట గురించి ఏం చెబుదామన్నా ముందు ఒంటికన్ను వచ్చి పడుతుంది అక్కడ. దాని ప్రస్తావన రాకుండా కవి చెప్పలేడు, ఎందుకంటే ఆ కవి దృష్టి ఎప్పుడు వ్యంగ్యం మీద ఉంటుంది. అలాగని ఒంటికంటి గుడ్డివాడివి అన్నట్టుగా మాట్లాడితే పక్కనే, అసలు మామూలుగా కోపం వస్తే పక్కన భార్య ఉంది, నా భార్య ముందు నన్ను అవమానించామని. అసలు రాజులకి అనుగ్రహం వచ్చినా పట్టలేము, ఆగ్రహం వచ్చినా పట్టలేము. అనుగ్రహం వస్తే అగ్రహారాలు ఇస్తారు, ఆగ్రహం వస్తే మొత్తం అవతారం లేపేస్తారు. అందుకని ఎటు కష్టమే. కానీ ఆ కవిగారు ఎంత తెలివిగా జాగ్రత్తగా దాటుకున్నాడంటే, ఎంత తెలివిగా దాటుకున్నాడో చూడండి. అన్న అతి గూఢహరుడవు, అన్న అతి నిగూఢకున్న అసుర గురుడవు, అన్న అతి గూఢహరుడవు, అన్న అతి నిగూఢకున్న అసుర గురుడవు, అన్న తిరుమల రాయ కన్నొక్కటి లేదు గాని కంతుడవయ్యా, అన్న తిరుమల రాయ కన్నొక్కటి లేదు గాని కంతుడవయ్యా. ఒక క్షణం విరామం. ఒక కవి తనకెదురైన సమస్యని ఎంత చక్కగా పరిష్కరించుకున్నాడో సమయస్ఫూర్తితో, చమత్కారంతో మనం తెలుసుకుంటున్నాం. తిరుమల రాయుడు అయిన సింహాసనం మీద కూర్చుని పక్కన తన భార్య కూడా కూర్చొని ఉండగా కవిగారు వస్తే, ఏది మంచి పద్యం చెప్పండి, ఊరికే ఉంటారేమిటి కవులు అన్నారు. ఈయన ఒంటిగంటి వాడు, ఆ మాట అంటే బాధపడతాడు,
అనకుండా ఉంటే మిగిలిన వాళ్ళు అసలు విషయం చెప్పనే లేదు అంటారు. కవి చమత్కారం అంతా అక్కడ ఉంది. అందుకని ఆయన అన్నట్టు విచిత్రంగా అన్నా తిరుమలరాయ అన్నాతి గూడ హరుడవు అన్నాతిని గూడకున్న అసుర గురుడవవు అన్నా తిరుమలరాయ కన్నొక్కటి లేదు గాని కంతుడవయ్యా. అన్నాతి గూడ హరుడవు, నువ్వు ఆ స్త్రీతో కలిపి మీ ఆవిడతో కలిపి సింహాసనం మీద మహారాణి గారితో కలిపి సింహాసనం మీద కూర్చుంటే శివుడితో సమానం అన్నట్టు. ఈ రాజుగారు అబ్బా నన్ను శివుడితో పోల్చాడు అన్నాడు. అన్న అతిని గూడకున్న అసురగురుడవు, ఒకవేళ ఆవిడ దగ్గర లేకపోయినా వచ్చిన నష్టమేం లేదయ్యా, అసురగురుడు శుక్రాచార్యుడు అంత గొప్పవాడు అన్నాడు. తెలివితేటలు ఉన్నవాడితో పోల్చాడు. అన్న తిరుమలరాయ కన్నొక్కటి లేదు గాని, ఏదో ఒక్క కన్ను ఏదో పొరపాటున అలా అయింది కానీ కంతుడవయ్యా, కన్ను ఒకటే తప్పింది కానీ నీకు మన్మధుడు అయ్యా అన్నాడు. భార్య దగ్గర ఉండగా ఆయన్ని మన్మధుడు పొగిడితే ఎంతకంటే ఏముందని ఓ అగ్రహారం రాసిచ్చి పారేశాడు. కానీ తర్వాత కిందకు వచ్చాక ఏమయ్యా ఎవరిని పొగిడే లక్షణం లేదు నీకు, ఆయన్నేమిటి ఇలా పొగిడేసావు, ఏకంగా పరమేశ్వరుడు అన్నావు, శుక్రాచార్యుడు అన్నావు, అసలు మన్మధుడితో పోల్చేమేమిటాయో ఒంటికంటి వాడిని పట్టుకుంటే నేనేం పొగడలేదు, మీరు సరిగ్గా చూసుకోండి అర్థం అన్నాడు. అన్న అతి గూడ హరుడవు, ఆవిడ నీ పక్కన ఉంటే నువ్వు శివుడితో సమానం అంటే అర్థం ఏమిటి? ఆవిడికి 2 కళ్ళు, ఈయన ఒకటే కన్ను, కలిపితే 3 కళ్ళు. శివుడికి ముక్కంటే కదా 3 కళ్ళు, అందుకని నీకు 3 కళ్ళు ఉన్నా నీకు 2 కళ్ళు లేవని చెప్పా. అది విషయం, మనం అలా పొగుడితే పెట్టానాడు ఆయన. ఇప్పుడు చూడండి రాజుగారి గోతులో పడ్డాడు. అన్న అతిని గూడకున్న అసుర గురుడవు, ఒకవేళ మహారాణి గారి పక్కన లేకపోతే నువ్వు శుక్రాచార్యుడు అంటే ఉద్దేశం మహామేధావని కాదు. శుక్రాచార్యుడు ఒకటే కన్ను, విష్ణుమూర్తి వామన చరిత్రలో ఒకటి పొడి చేశాడు. ఒకటి గమ్మత్తైన సన్నివేశం, ఎందుకంటే తెలుసుకోవాలి మనం. మహత్తరమైన దానాలు జరుగుతున్నప్పుడు, మంచి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనం అడ్డేళ్ళకూడదు. భర్త మంచి దానం చేస్తున్నాడు, భార్య అడ్డు చెప్పకూడదు. భార్యే చేస్తోంది, భర్త అడ్డు చెప్పకూడదు. అలాగే ఎందుకంటే అది దేశానికి ఉపయోగపడేది, 10 మందికి ఇవ్వడానికి కాకపోతే సంపదలు దేనికి, ఎన్ని కూడబెట్టుకుంటాం. దుర్మార్గులైనా దుర్వ్యసన పరులైనా బంధువులకి మిత్రులకి కొడుకులకి కూతుళ్ళకి ఇస్తాం కానీ పేదవాళ్ళకి ఇవ్వకపోతే ఎలాగండి? ఆ దానానికి అడ్డుపడ్డాడు కాబట్టి ఆయన బలిచక్రవర్తి దానం వేయడం ఇష్టం లేక చివరికి దానధారా జలం ఏదో సన్నికలు దాస్తే పెళ్ళాకిపోతుందా అని ఆ దానధార కోసం ఒక మరచెంబు మన చెంబోటు పట్టుకొస్తే ఆయనకి జారీ చెంబు ఆ ధారకు అడ్డంగా ఆయన కన్ను పెట్టిండ, సూక్ష్మ రూపంలో ఉన్నట్టు. ఆయన మరి మంత్రవేత్త కదా ఉండగలడు. విష్ణుమూర్తిది గమనించి మరి ఏమిటో లోపల నుంచి నీళ్లు పడ్డం లేదయా, అడ్డంగా ఉందని దర్భపొడకెట్టి ఒక పొడి పొడిచెట్టే అది ఆయన కంట్లో దగ్గర కనుపోయింది. దాని సారాంశం ఏమిటంటే మంచి పని జరుగుతున్నప్పుడు అడ్డం రావద్దు. అలా అడ్డం రావడం వల్ల శుక్రాచార్యుడు ఒంటికంటి వాడయ్యాడు. అందుకని ఆవిడ లేకపోతే ఈయన ఒంటికంటి వాడని అర్థమయ్యా. శుక్రాచార్యుడుగా ఓయ్ బాబు బరే దెబ్బ కొట్టావు. మరి శివది ఏమిటా, నేను అన్నాను సరిగ్గా వినపడలేదు మీకు. కన్నా తిరుమలరాయ కన్నొక్కటి లేదు గాని కంతుడవయ్య, అది కాదయ్యా నా ఉద్దేశం. లోపల సన్నగా ఇంకోటి అనుకున్నా. కన్నొక్కటి లేకయున్న కౌరవపతివే, ఆ కన్ను కూడా పోయింటే ధృతరాష్ట్రుడు అంత గొప్పవాడు, అందామనుకున్న 2 కళ్ళు లేవు కదా. ఎంత చమత్కారం అండి. ఆవిడికి 2 కళ్ళుట, ఈయనకు ఒక్క కన్నుట. అందుకని మీరిద్దరూ కూర్చుంటే నువ్వు ముక్కంటివి శివుడివి, ఆవిడ లేకపోతే నువ్వు ఒంటికంటి వాడివి శుక్రాచార్యుడివి. అసలు కన్ను లేకపోతే ఏమో నువ్వు మన్మధుడు అని ఒక అర్థం, ఆ కన్ను కూడా పోయి ఉంటే శుభ్రంగా ధృతరాష్ట్రుడు అయ్యేవాడు అయ్యా అని 2వ అర్థం. ఎంత విచిత్రం అండి. కన్ను ఎంత జాగ్రత్తగా తన కవితా చమత్కారంతో తప్పించుకున్నాడండి. అన్న 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 అతి గూఢ హరుడవు, అన్న అతి గూఢ హరుడవు, అన్న అతిని గూడకున్న అసుర గురుడవవు, అన్న తిరుమలరాయ కన్నొక్కటి లేదు గాని కంతుడవయ్యా, కన్నొక్కటి లేకయున్న కౌరవపతివి అని దీనికి పాఠాంతరం ఉంది. ఇలాగా ఒక్క మధురమైన చమత్కారమైన భాషణతో జీవితంలో ఎన్నో సందర్భాల నుంచి మనం తప్పించుకోవచ్చు, హాయిగా బయటపడవచ్చు. ఈ నవజీవన వేదం లాంటి కార్యక్రమంలో ఇలాంటి చమత్కారాలు ప్రత్యేకంగా 3వ భాగంలో ఆ 3-4 నిమిషాల దాంట్లో ఎందుకు పెట్టి అందిస్తున్నాము అంటే, ఓ పక్క భగవద్గీత, ఓ పక్క ఏమో భాస్కర శతకం లేదా భర్తృహరి సుభాషితాలు, పక్కన ఈ చమత్కారం ఎందుకంటే ముఖ్యంగా ఆధునిక యువతరానికి కాస్త జీవితాన్ని గురించిన బాగా అనేక విశేషాలు చెప్పాలనే తాపత్రయంతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశాం. కాబట్టి పెద్దలు దయచేసి అర్థం చేసుకోండి. ఏకంగా భగవద్గీత చెప్పుకుంటే బాగానే ఉంటుంది, దానికి ఏముంది, అప్పుడు అది ప్రవచనం అయిపోతుంది. దీన్ని ప్రవచనం చేయడం మాకు ఇష్టం లేదు. నాకు ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి కూడా దాన్ని ప్రవచనం చేయడం ఇష్టం లేదు. ఇది ప్రసంగమే, ఇది సరస సాహిత్య ప్రసంగం.
ఇది 3 భాగాలు ఖచ్చితంగా. ఏదో ఒక్కోసారి కొంచెం సమయం చాలక ఒకసారి వ్యాఖ్యానం ఎక్కువ అవ్వడం, కొంచెం జటిలమైన శ్లోకాలు ఉంటే ఏదైనా ఒక పద్యము ఒక చమత్కారం చెప్పడం మర్చిపోయినా సాధారణంగా దీని ప్రణాళిక ఏమిటంటే ఒక భగవద్గీత శ్లోకం, ఒక సుభాషిత పద్యం, ఒక మంచి నీతి శతక పద్యం. అది చమత్కారం ప్రధానం కాదు, అందులో నీతే ప్రధానం, ఆధునిక జీవిత సందేశం ప్రధానం. అందులో కూడా నేను శతక పద్యాల్లో కులాల పేర్లున్నవి, కులాల పరమైన వేళాకోళాలు ఉన్నవి, కొన్ని ఈ కాలానికి పనికిరానివి నేను తీసుకోవడం లేదు. ఆ కాలంలో ఒప్పుకున్నారు, ఇప్పుడు ఒప్పుకోరు, అది తీసుకోవట్లేదు. అవి అనవసరం, మనకి ఆ వివాదంలోకి మనం ఎందుకు వెళ్ళడం, మనకు ఉపయోగపడేవి తీసుకుందాం. అలాగే 3వది చమత్కారం. ఎందుకంటే కాస్త ఏదో మధురైన సమాపయేత్ అన్నట్టుగా చమత్కారం కాస్త పడితే యువతరం కాస్త బెల్లం చుట్టూ చీమలు చేరినట్టుగా ఏదో పొద్దునే కాస్త నవ్వుకొచ్చారు. ఎందుకంటే ఈ వేళ ఈ పెద్ద సమస్య ఏమిటంటే యువతీ యువకులు ఎవ్వరూ కూడా 6:30కి నిద్ర లేవరు. మన వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ అంటే 8 అని అర్థం. అది ఎర్లీ మార్నింగ్ బాగా 8 ఎర్లీ మార్నింగ్ 8 మమ్మీ అంటాడు మూతి ఇలా తిప్పి. ఎర్లీ మార్నింగ్ 8. అప్పటికి సూర్యోదయమే 2:30 గంటలు అయింది. కానీ మనం ఏం చేస్తాం, గ్రహస్థితి అలా ఉంది. కాస్త వీళ్ళని నిద్ర లేపాలని ఓ తాపత్రయం, వాళ్ళకి ఇష్టమైన పని మనం కార్యక్రమం పెట్టామనుకోండి, ఉపయోగిస్తుందనే విషయం 10 మందికి తెలుస్తుంది. ముఖ్యంగా నేను సంతోషిస్తున్నది ఏమిటంటే ఎవరైనా తన కార్యాలయంలో పనిచేసేవాళ్ళు లేదా భార్య భర్త కూడా భార్యాలయమైనా తేడాలు వస్తే ఇందులోంచి ఒక లింక్ పంపిస్తున్నారు. లింక్ అంటారు వాళ్ళ భాషలో, మన భాషలో లంకే అందాం. ఇగో నవజీవన ఓ లింక్ పంపిస్తాను చూడ, ఇందులోంచి పంపిస్తున్నట్టు. అది వినగానే వాడికి అర్థమైపోయింది ఇది ఎందుకు పంపించాడో, ఏం చేయాలో, మనం ఎలా మార్చుకోవాలో. ఎందుకంటే ఆయన నేరుగా చెబితే వినడు, కోపడతాడు, నువ్వెవడో నాకు చెప్పడానికి అంటాడు. ఈ ఒకటి ఇందులోంచి ఒక సుభాషితంలోదో భగవద్గీత వ్యాఖ్యానంలో చమత్కారంలో ఒకటి పంపిస్తే, ఓ నువ్వు మాట్లాడే విధానం ఇలా మార్చుకోవాలి, ఇందాక వచ్చి మాట్లాడు చూడు, దానివల్ల దెబ్బతిన్నావు, అలా మాట్లాడకూడదు, ఈ చూడు గురువుగారు ఎలా చెప్పారు అని పంపిస్తున్నాను. నిజంగా నేను నా ఒళ్ళు నేనే ఇలా గిల్లుకుని ఆనందించానండి. ఈ భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చి నాకు ఎంత మేలు చేశాడు. ఈ శరీరం లేకపోతే ఇవన్నీ వాగలేం కదా. శరీరమాద్యం కలు ధర్మశాతం. ఎంత పుణ్యం చేస్తున్నాం మనం. యువకుల యొక్క జీవితాల్లో ఒక వెలుగు కలుగుతోంది, ఒక ఉత్తేజం కలుగుతోంది ఈ ఆంధ్రజ్యోతి ఛానల్ వల్ల అని. నిజంగా అది ఎందుకోసం, లేదా మామూలు న్యూస్ ఛానల్ వాళ్ళు ఎవరు ఇలాంటివి పెట్టరు. పొద్దున్నే ఎందుకోసం అంటే నవజీవితాల్లో మార్పు రావాలి, ఆందోళన తొలగిపోవాలి. ఇది ఒక ఉద్యమంగా మనం 100 భాగాలు పైగా సాగించాం. మీ అందరి అభిమానానికి ఆశీర్వచనానికి నమస్కారం చేస్తూ సెలవు.